వాళ్ళు బాధపడుతున్నారా, కేటీఆర్ గారు బాధపడుతున్నారా? 1 year గా నాకు పోయింది బ్రదర్. 9.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాను. ఇవాళ సంవత్సర కాలం తెలంగాణ సన్నాసుల చేతులు ఆగమైపోతుంటే డెఫినెట్ గా ఒక తెలంగాణ బిడ్డగా బాధ ఉంది. కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారమే రాజకీయాల్లో పరమావధి కాదు. సంవత్సర కాలంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అనే మాట లేకుండా ఇచ్చిన ఒక్క స్పీచ్ చూపెడతావా రమేష్? నన్ను జపం ఎందుకు చేస్తున్నాడు కేసీఆర్? జపం ఎందుకు తిడుతున్నాడు కేసీఆర్ని సంవత్సరం తర్వాత? ఏం అవసరం ఉంది? పాలన చేతగాక ఏం చేయాలో తెలవక అక్కసుతో ఇవాళ తను హామీలు నిలబెట్టుకునే శక్తి లేక ఈ అడ్డగోలు హామీలు ఇచ్చారు కాబట్టి తప్పించుకోవడానికి కేసీఆర్ గారిని తిట్టి తప్పించుకుంటానంటే వదిలిపెట్టం. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ఫామ్ హౌస్లో కూర్చుంటాను, ఓడిపోతాను కూడా ఆయన ఎన్నికల బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు చెప్పారు. నేను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి తిరుగుతానని ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అదే జరిగిందా? అదే నిజమైందా? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఈ చిట్టినాయుడు గారి తొండ పురాణం వినాలా మేము? లాగులో తొండ వదులుతా లేకపోతే అన్నారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదా? మరి అంటే ఆయనకి లేదా సంస్కారం? చిట్టినాయుడు ఎటు పడితే మాట్లాడవచ్చు. ఆయన నుంచి మీ నుంచి ఇద్దరి నుంచి కోరుకుంటాం ప్రజలుగా. చిట్టినాయుడు గారు ఏది పడుతుంది మాట్లాడవచ్చా? నోరు పారేసుకోవచ్చా? ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడవచ్చా? గుడ్లు బీకి మెడలో గోటిలాడతానేటోడు ఒక సన్నాసి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇదివరకు ప్రపంచంలో ఉన్నాడా? మెడలో పేగులేసుకుంటా అనే సన్నాసి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? నీ అడ్డం వస్తే బుల్డోజర్తో తొక్కుకుంటా పోతా అనే సన్నాసి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? రేవంత్ రెడ్డి తప్ప. ఈ సన్నాసి మాటలు వినడానికి కేసీఆర్ లాంటి పెద్ద ఆయన వచ్చి ఈ తొండ పురాణము బూతు పురాణం వినాలా? డెఫినెట్గా ఒకటి చెప్తున్నాం, ఈ చిట్టినాయుడు గారు మా సోషల్ మీడియాలోని సామాన్య నాయకులను సామాన్య కార్యకర్తలనే తట్టుకుంటలేడు. ఈయన కేసీఆర్ చాలా చాలా ఎక్కువ. ఈయనకు మా నాయకులు మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ఆయన గొప్ప. కేటీఆర్ గారు సరిపోయినప్పుడు కేటీఆర్ గారే టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కావాల్సి ఉండే. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మా పార్టీలో ఏం చేయాలో మేము చేస్తాము. రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే చెప్పిన సన్నాసి మాటలు ఇచ్చిన సన్నాసి హామీలు అమలు చేయాలి. దమ్ము చేతగాకపోతే నాకు చేతనైతే లేదని బట్టికో ఉత్తమ్కో అప్ప. కేటీఆర్ గారు ఎవరైనా మీకు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైనా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి. అసెంబ్లీ రాకపోవడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. చాలా మంది తప్పుపట్టలేదు. ఈ బూతు పురాణం వినడానికి అసలు ప్రజలే ఇష్టపడరు. కేవలం రేవంత్ రెడ్డి బూతు పురాణం వినడానికి ఇష్టం లేకే కేసీఆర్ గారు రావడం లేదా? మీకు ఒకటి చెప్తున్నా బ్రదర్, కేఆర్ఎంబీ విషయంలో ఎప్పుడైతే తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడు, బయటికి వచ్చి కేసీఆర్ గారు లక్షలాది మందితో మీటింగ్ పెడితేనే తెల్లారి తోక ముడిచిన ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి దండం పెట్టి మేము చేయడం లేదు, మేము హ్యాండ్ ఓవర్ చేయడం లేదు కేఆర్ఎంబీకి అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయనకి ఏం చేయాలో బాగా తెలుసు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇచ్చిన హామీలు అమలు చేయలేని సన్నాసులు అటెన్షన్ డైవర్షన్లో భాగంగా కేసీఆర్ ఎక్కడ అంటున్నారు. నేను అడిగేది ఏమంటే ప్రజలు కేసీఆర్ ఎక్కడని అడగడం లేదు. ప్రజలు ఏమడుగుతున్నారు? 6 గ్యారెంటీలు ఎక్కడరా సన్నాసి? నువ్వు చెప్పిన 420 హామీలు ఎక్కడా? పెంచుతానన్న రైతు భరోసా ఎక్కడా? ఇస్తానన్న 4000 పెన్షన్ ఎక్కడా? తులం బంగారం ఎక్కడా? స్కూటీ ఎక్కడా అని ప్రజలు అడుగుతున్నారు. 2 లక్షల జాబులు ఎక్కడా అని పిల్లలు అడుగుతున్నారు. చేతనైతే రేవంత్ రెడ్డిని వాడికి సమాధానం